టీడీపీలో చేరిన 21 మంది ఎమ్మెల్యేలు డబ్బులకు అమ్ముడుపోయారని ఆరోపించారు శిల్పా చక్రపాణిరెడ్డి. ఎన్నికల్లో టీడీపీ నుంచి ఓటుకు 5 నుంచి 10,000 వసూలు చేసి ఓటు మాత్రం వైసీపీకి వేయాలని పిలుపునిచ్చారు ఆయన. ఎవరికేస్తారు? యారెడ్డి మంచోడైతే ఆరెడ్డికి వేస్తారు. అయిపోయింది నీ పని, గోయిందా. నీకేం లేదు. మా అన్న పుణ్యాన మా అన్న నా కొంప ముచ్చి ఆయన నా ఉద్యోగం ఉడగొట్టే మంది ఉద్యోగాలు ముగ్గురికి ఇప్పించే ఉద్యోగాలు ఇప్పించి ఆయన నేను చంద్రబాబు నాయుడు ఎప్పుడు అంటానే లోపల కూడా రాని భూమానాయుడు రెడ్డిని సార్ ఆయన ఎత్తో పరుగు నిలవన్నాడు సార్ బయట అంటే వేస్ట్ క్యాండిడేట్ ఎందుకు రానిస్తావా అంటే నువ్వు ఆయనకు వచ్చింది కాలం. ఇప్పుడు మొన్న ఎవరో చెప్తాండి సైకిల్ కూడా నిలబడుకున్నాయి, మోటార్ సైకిల్ దిక్కు తెలియకుండా సంచులు మూటలు ఉంటాయి కదా, సంచులు ఉన్నాయడా, సంచులు తీసుకుని పోయినారు, అమ్మడు పోయినారు. వీళ్ళంతా 21 మంది పెద్ద సంచులు. మన నంద్యాలలో అయితే మట్టసంగా పెరిగినారు పెద్ద సంచులు. మీకేమైనా ముట్టిందే లేదా? ఏం ముట్టాలా? ముట్టాలా? ఓట్లు తీసుకోరు. అయితే 5,000 చంద్రబాబు నాయుడు లెక్క 5 ఓటో 10 అడిగారు కావాల్సిన ఇబ్బంది ఏం లే. ఏం సంపాదించిన శనగలు ధనాలు అమ్మినారా? శనగలు ధనాలు అమ్మినారా? వాళ్ళు ఏమన్నా గుంజుకొని మట్టసం పీల్చాలా? డబ్బులు వాళ్ళవి, ఓటు మనకు. మర్చిపోయారు. ఇప్పుడే ప్రచారం శిల్పామోనుడు లెక్కించారు. ఎంత లెక్కించి శిల్పామోనుడు ఎక్క అవసరంలే, ఊరికి వీలైతే వచ్చారు అంతే.